హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా చిన్న చిన్న కత్తర్లు అయితే మనం వాడుతూ ఉంటాం కదా మామూలుగా పాల ప్యాకెట్స్ అవి కట్ చేయడానికి కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ కత్తర్లకి ఇలా పెన్ క్యాప్స్ ఉంటే ఇలా పెట్టేసేయండి అవి అసలు ఓపెన్ అవ్వమన్నమాట ఎప్పుడైనా చిన్నపిల్లలు పట్టుకున్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు మనకు కూడా జాగ్రత్తగా ఉంటుందన్నమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి కదా మామూలుగా స్వీట్ బాక్సులు కానీ లేకపోతే ఏదైనా కేక్ అట్లా తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి బాక్స్ అనే కాదు ఇలాంటి మోడల్లో ఉన్న ఏ బాక్స్ అయినా సరే ఒకటి తీసుకోండి ఇలాంటి బాక్సులు అయితే మనం ఎక్కువగా యూజ్ చేయము వేస్ట్ అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అదేంటో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ బాక్స్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ ఎలా కట్ చేశానో దాని పక్కన కూడా ఇంకా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇంకొంచెం మనం వెడల్పుగా కట్ చేసుకున్నా సరే ఓకే ఇలా మనం ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉన్న మూత అయినా సరే మనకి కొంచెం చాక్ని వేడి చేస్తే మనకి ఈజీగానే కట్ అయిపోతుంది ఓకే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఓకే ఇలా అనమాట ఇప్పుడు దీని వెనక సైడు మనం మామూలుగా ఏదైనా మూలకు తగిలించుకోవాలి ఈ బాక్స్ని అనుకుంటే మనం ఇలా వెనకాల ఏదైనా చిన్నగా హోల్ లాగా చేసుకున్నా సరే లేకపోతే డబల్ సైడ్ టేప్ వేసినా సరే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీని కింద కూడా నేను చిన్నగా ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ హోల్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ వేసి చూపిస్తాను తర్వాత మూలకు తగిలించి కూడా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా కొంచెం డబల్ సైడ్ టేప్ని కొంచెం ఎక్కువగానే అంటించుకుంటే మళ్ళీ మనకి అది ఊడిపోకుండా ఉంటుంది ఇలా కొంచెం డబల్ సైడ్ టేప్ని అయితే ఎక్కువగానే ఇలా అంటించుకోండి ఒక 3-4 అట్లా ఓకే ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు కిచెన్లో అయితే యూజ్ చేస్తాను కిచెన్లో దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి ఇలాంటి బాక్స్ ఉంటే అస్సలు వేస్ట్గా పడేయకుండా మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఇలా కిచెన్లో పెట్టేసామనుకోండి దాని లోపల మనం ఇలా చాకులు కానీ చిన్న చిన్న కత్తెర్లు కానీ తర్వాత మనం ఇందులో మనం రెగ్యులర్గా అయితే మనము కాఫీ అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కాఫీ ప్యాకెట్లు కూడా మనం ముందుగానే మూత తీసేసి అందులో కొన్ని ఒక 10-15 కాఫీ ప్యాకెట్లు పెట్టేసుకొని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు వెంటనే మనం ఇలా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా అయినా సరే లేకపోతే ఇలా లైటర్లు అవి పెట్టుకోవడానికి కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా అద్భుతంగా చూడండి మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీన్నే మనం ఇలాంటిదే ఇంకోటి తయారు చేసుకున్నా సరే ఇప్పుడు ఇదే బాక్స్ నేను ఇంకో దగ్గర చూపిస్తున్నాను మనం బాత్రూమ్ దగ్గర డోర్కి ఎక్కడైనా సరే మనం బాత్రూంలో కానీ లేకపోతే ఆ దగ్గరలో డోర్కి ఎక్కడైనా ఇలా తగిలించుకున్నాం అనుకోండి అందులో బ్రష్లు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చిన్నగా హోల్ చేసుకునే దాంట్లో అక్కడ కాఫీ పొడి ప్యాకెట్లు పెట్టాను కదా ఇక్కడ షాంపూ ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు తర్వాత పేస్ట్ పెట్టుకోవచ్చు ఇలా చాలా రకాలుగా అయితే మనం ఈ బాక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి మనకు కావాలన్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు మనం బాక్స్ మూత తీసేసి ఒకేసారి అందులో కొన్ని ప్యాకెట్స్ పెట్టేసి మనం బాక్స్ మూత పెట్టేసామనుకోండి ఇలా మనం షాంపూ ప్యాకెట్లు కానీ ఇట్లా అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇలాంటి బాక్సుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి ఓకే ఇలా అనమాట ఓకే ఇలాంటి బాక్స్ అనే కాదు మనకి ఇలాంటి మోడల్లో ఏ బాక్స్ అయినా సరే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అయినా సరే మనం బాత్రూమ్ దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే మనం దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను మన ఇంట్లో ఇలాంటి క్లిప్స్ అయితే ఉంటాయి కదా ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవైతే విరిగిపోతూనే ఉంటాయి ఇంకా విరిగిపోయిన వాటిని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా ఇంకా విరిగిపోయిన తర్వాత వాటిని ఏం చేయలేమని చెప్పేసి కానీ వీటిని కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేనైతే దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానో దీనికి ఇలా డబల్ సైడ్ టేప్ వేసినా సరే లేదైనా ఏదైనా ఒక థ్రెడ్ అయినా సరే కట్టుకొని చూపిస్తాను చూడండి ఇలా డబల్ సైడ్ టేప్ వేసి అంటించినా సరే లేకపోతే మామూలుగా మనం ఇలా ఏదైనా ఒక దారం లాంటిది ఏదైనా కట్టేసి మూలకు తగిలించుకున్నా సరే ఎలాగైనా సరే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు లేడీస్కి అయితే ఖచ్చితంగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ డబల్ సైడ్ టేప్ వేసి చూపించాను కదా ఇప్పుడు దీన్ని ఎక్కడైనా మనం బాత్రూంలో కానీ లేకపోతే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం ఇలా గోడకు అతికించుకున్నాం అనుకోండి మనకి ఏవైనా చిన్నగా మనం అప్పటికప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వేసుకునే చిన్న చిన్న చైన్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి అవి అక్కడ తగిలించుకోవచ్చు చిన్న చిన్న చైన్స్ కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ ఏవైనా కూడా మనం ఇలా మనకి అక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను
ఇలా తగిలించుకోవచ్చు అనమాట. ఇలా ఏవైనా కొంచెం అల్కగా ఉన్నవి ఏవైనా సరే ఇలాంటి చైన్స్ కానీ ఏవైనా ఇలా తగిలించుకోవచ్చు. లేదా మనం దీన్ని బాత్రూంలో పెట్టేసామనుకోండి, మనం మామూలుగా స్నానం చేసేటప్పుడైనా ఏవైనా మన మెడలో ఏవైనా చైన్స్ ఉంటే కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్లు ఉంటే కానీ మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా దీనికి తగిలించుకున్నాం అనుకోండి, మనకి చాలా సేఫ్గా అయితే ఉంటుంది. చూడండి ఇలా ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ కూడా వేస్ట్ చూపిస్తున్నాను. ఇలా మనం వేస్ట్ ఇంకా మనం ఏం యూస్ చేయలేము, ఇలాంటి క్లిప్స్ ఇంకా విరిగిపోయిన తర్వాత అని చెప్పేసి పడేసే ఈ క్లిప్ను కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. లేదా మనం మామూలుగా కీ చైన్స్ ఉంటాయి కదా, కీ చైన్స్ కూడా వీటికి వేసి మనం హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, కీ చైన్స్ అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి చాలా రకాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మీకు ఇక్కడ కీ చైన్స్ వేసి చూపిస్తాను. ఓకే, ఇలా కీ చైన్స్ కూడా మనం ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఒకటి థ్రెడ్ అయితే కట్టుకున్నాం కదా ఇంకొక దానికి, దీన్ని ఎక్కడైనా మనం మూలకు తగిలించుకున్నాం అనుకోండి, దీన్ని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా మనం దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఓకే, వేస్ట్గా పడేయకుండా. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఫోన్ మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా, ఇంకా దీనిపైన మరకలు అయితే పడుతూ ఉంటాయి కదా, దీన్ని వ్యాజ్లిన్ పెట్టి మనం క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఇంకా వీటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అది ఎందుకో చెప్తాను చూడండి. ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి. ఇలా వేస్ట్గా మనము ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్తో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఇదైతే అందరికీ యూజ్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇలా ఒక 3 లేదా 4 కొన్ని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకొని మనం ఇలా వాటర్లో కలిపేసుకొని, ఈ వాటర్ని మనం అప్పుడే పెట్టిన ఏమైనా చెట్లు ఉంటాయి కదా, మామూలుగా వాటికి ఎక్కువ గ్రోత్ లేదు అనుకునే చెట్లకి ఈ వాటర్ని వేసామనుకోండి, చెట్లు అయితే బాగా పెరుగుతాయి అనమాట. పూల చెట్లు అట్లా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మనం చెట్లు అయితే పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంకా వేస్ట్గా పడేయకుండా ఆ ట్యాబ్లెట్లని మనం ఇలా వాటర్లో కలిపి వేసామంటే చెట్లు బాగా పెరుగుతాయి. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మన ఇంట్లో పిల్లలకి కానీ ఇలాంటి టానిక్ సీసాలు అయితే వాడుతూ ఉంటాం కదా, ఇవేంటంటే మనము మందు పోసిన తర్వాత సిరప్ పోసిన తర్వాత మనం అలాగే మూత పెట్టేసాం అనుకోండి, అవి కొన్ని రోజులకు బిగుసుకుపోతాయి అనమాట, అస్సలు వెళ్ళవు. అలాంటప్పుడైతే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఆ మూతకి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇలా తిప్పామనుకోండి, మనకు చేతికి ఒక గ్రిప్ లాగా ఉంటుంది కాబట్టి ఆ మూత అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో ఉంటే ఇలాంటి సిరప్ బాటిల్స్ అయితే. ఓకే, ఇలా మనకి ఈజీగా మూత అయితే వస్తుంది అనమాట. టైట్గా వచ్చిన మూతలకైతే ఇలా ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఇలా కొబ్బరి తురిమిటి ఉంటాయి కదండి మన ఇంట్లో, ఇవేంటంటే కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒక 5 రూపీస్ కాయిన్ తీసుకోండి. ఆ 5 రూపీస్ కాయిన్ ఇలా అపోజిట్గా మనం ఇలా రుద్దామనుకోండి, అవి కొంచెం అలా కొత్తగా ఇలా పైకి లేసి అవి కొంచెం షార్ప్గా వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఏదైనా తురుముకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఇలా ఇంకా ఇది షార్ప్నెస్ తగ్గిపోయింది, ఏం తురిమినా సరిగా రావట్లేదు అంటే మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి ఇలా ఒక 5 రూపీస్ కాయిన్తో. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మనం ఇంట్లో రిమోట్లు అయితే ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం కదా, ఇవేంటంటే సడన్గా చేతిలో నుంచి జారాల కింద పడిపోయి పగిలిపోతూ ఉంటాయి. మనం ఎక్కడైనా టేబుల్ మీద స్టూల్ మీద పెట్టినా కూడా. అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసేయండి. దానికి ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేసేస్తే మనం ఇలా చేతికి పట్టుకుంటే మనకి ఒక గ్రిప్ లాగా ఉంటుంది. అలాగే మనం ఏదైనా స్టూల్ మీద కానీ లేకపోతే ఏదైనా టేబుల్ మీద పెట్టినప్పుడు కూడా మనకి అటు ఇటు జారకుండా రబ్బర్ అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి సడన్గా జారి కింద అయితే పడకుండా ఉంటుంది, మనకు కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. పిన్నిస్ తీసుకున్నానండి ఒకటి. ఇది కిచెన్లో ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, కిచెన్లో వంట చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఒక గాజును కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్చీప్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కర్చీప్ కానీ ఏదైనా సరే మనం కిచెన్లో ఎక్కువగా మనము యూజ్ చేసే ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి ఇక్కడ నేను చూపించినట్టుగా ఓకే ఇలా పెట్టేసేయండి. ఇలా ఒక బ్యాంగిల్ పెట్టేసి ఒక పిన్నిస్ పెట్టేసుకోండి. పెట్టేసి మనం ఎక్కడైనా సరే మూలకు కానీ ఎక్కడైనా మనం ఇలా తగిలించుకున్నాం అనుకోండి, మనం మాటికి కిచెన్లో వంట చేస్తూ తర్వాత చేతులు కడుగుతూ మనం మాటికి చేతులు తూడ్చుకునే అలవాటు చాలా మందికి ఉంటూ ఉంటుంది. మామూలుగా అయితే మనం మామూలుగా ఇలా బట్టలకు అట్లా తూడ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి అలవాటు లేకుండా ఇలా మనం తగిలించుకున్నాం అనుకోండి, వెంటనే మనం చేయి కడుక్కొని వెంటనే ఇలా తూడ్చేసుకోవచ్చు అనమాట కర్చీప్కి. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఇలాంటి మన ఇంట్లో ఉంటాయి కదా
పేస్ట్. ఈ పేస్ట్ని కూడా మనం అయిపోయిన తర్వాత కూడా వేస్ట్గా పడేయకుండా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న పేస్ట్ అంతా తీసి మనం క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ మూతలు ఉంటాయి కదా, ఈ మూతల్ని మాత్రం వేస్ట్గా పడేసేస్తాం, వాటితో ఏం యూజ్ ఉండదని చెప్పేసి. కానీ ఈ మూతల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇలా డబల్ సైడ్ టేప్ అయితే కొంచెం తీసుకున్నాను. ఓకే, ఇలా పేస్ట్ మూతల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డబల్ సైడ్ టేప్ తీసుకొని దీన్ని కిచెన్లో ఎక్కడైనా సరే మనం అంటించుకున్నాం అనుకోండి, మనకి ఏవైనా సరే కిచెన్లో మనకి ఇలా కొంచెం అల్కగా ఉన్నవి ఏవైనా సరే ఇలా కొబ్బరి తురు మీద కానీ చిన్న చిన్న పట్కర్స్ అట్లా ఏమైనా ఉంటే, కత్తర్లు ఏవైనా ఉంటే వాటికి తగిలించుకోవచ్చు. లేదా ఇంకొకటి ఉంటే దాని పక్కన ఇంకోటి పెట్టేసామనుకోండి, మనం లైటర్లు అవి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఎవరిళ్ళలో మూలలు అట్లా ఏమి కొట్టడానికి అయితే లేదు కాబట్టి మనం ఏదైనా వేసుకోవాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కిచెన్లో మనకైతే అన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి ఏదైనా తగిలించుకోవాలన్నా వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్నగా మనం ఇలా ట్రై చేసామనుకోండి, మనకు పని ఈజీ అవుతుంది. మనకి ఏది లేదు అనేటట్టుగా ఏమీ ఉండదన్నమాట. చూడండి, ఈ రెండింటి మధ్యలో ఇలా లైటర్ పెట్టామనుకోండి, మన కిచెన్లో లైటర్ మనకు స్టవ్ దగ్గర పెట్టుకుని మనకు వెంటనే దొరికేస్తుంది అనమాట. మనం ఈజీగా పని అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పేస్ట్ మూతల్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. ఈ చిన్న చిన్న వాటర్ బాటిల్ని అయితే ఎక్కువగా యూజ్ చేయలేము, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా మనం వాటర్ అయితే పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళలేము కాబట్టి వేస్ట్ అని పడేస్తుంటాం కదా. అలా పడేయకుండా ఇలా వాటర్ బాటిల్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక స్క్రబ్బర్కి అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా ఏదైనా సరే గమ్ ఉంటే గమ్ పెట్టుకోండి, లేదంటే మనకు గట్టిగా స్ట్రాంగ్గా ఆగేది ఏదైనా ఇలా ఫెవిబాండ్ కానీ ఏదైనా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం కొంచెం ఈ బాటిల్ని ఇలా నేను చూపించినట్టుగా గట్టిగా ఇలా స్టిక్ చేశానంటే కొంచెం సేపటికి ఈజీగా అతుకుతుంది అనమాట. ఇంకా అస్సలు ఊడి రాదు ఇంకా. ఓకే, ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. మనం దీనిలో ఏదైనా సరే మనం లిక్విడ్, డిష్ వాష్ లిక్విడో లేకపోతే సోపు కొంచెం వాటర్ వేసినా సరే వేసేసి, మనం కొంతమందికి ఏంటంటే కిచెన్లో సింక్ అట్లా మనం క్లీన్ చేయాలంటే చేయితో పెట్టుకొని కొంచెం నచ్చదు. అలాంటప్పుడు మనం మామూలుగా ఒకసారి దానికి కొంచెం మనం అలా ఆల్రెడీ దాంట్లో కొంచెం లిక్విడ్ అది వేసాం కదా క్లీనింగ్కి, అది వేసేసి కొంచెం ఇలా రుద్దేసాం అనుకోండి, మనకి పని అయితే ఈజీగా అయిపోతుంది అనమాట, నీట్గా కూడా అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఇలాంటి కప్స్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళలో వాడుతూనే ఉంటాం కదా. ఇలాంటి కప్స్ కానీ లేకపోతే పింగాణి పాత్రలు ఉంటాయి కదా, మామూలుగా ప్లేట్స్ అట్లాంటివి, బౌల్స్ అట్లాంటివి ఏంటంటే కొన్ని రోజులకి వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోయినప్పుడు మీరు మామూలుగా ఎలాగో క్లీన్ చేస్తారు కదా, అలా క్లీన్ చేసేటప్పుడే కొంచెం పేస్ట్తో క్లీన్ చేయండి. అలా పేస్ట్ పెట్టేసి క్లీన్ చేశారంటే, మనం మామూలుగా సోప్తో క్లీన్ చేసిన దానికంటే ఇలా పేస్ట్ పెట్టి క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తాయి అనమాట, చాలా నీట్గా. తర్వాత మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఎంత మనం ఎక్కువగా వాడకుండా పక్కన పెట్టేసిన అయినా సరే మనం అప్పటికప్పుడు యూజ్ చేయాలంటే వాటి ఏవో పాత వస్తువులాగా కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా కొంచెం పేస్ట్ పెట్టేసి మనం ఇలా క్లీన్ చేస్తే మనకి అవి కొత్త వాటిలాగా మంచి షైనింగ్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాసులు అయితే ఇలాగే నేను ఎక్కువగా యూజ్ చేయను, కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే నేను ఇక్కడ మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను కడిగి చూపిస్తాను ఇక్కడ ఎంత నీట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి, మంచి షైనింగ్గా వస్తాయి అనమాట. ఇలా పేస్ట్తో మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. ఇలాంటి కప్స్ కానీ లేకపోతే ఇలాంటి బౌల్స్ ఏవైనా సరే వీటిని అయితే ఇలా క్లీన్ చేయండి. నచ్చితే ట్రై. తర్వాత మన ఇంట్లో ఇలాంటి ఫోన్లు అయితే మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా, మామూలుగా అన్ని రకాలుగా ఇలా మనం చేతులతో ముట్టుకుంటూ ఉంటే అవి కొన్ని రోజులకి ఏంటంటే మొత్తం మరకలుగా పడిపోతూ ఉంటుంది. వాటిని క్లీన్ చేయాలంటే చూడండి, ఇలా కొంచెం వ్యాజ్లను పెట్టేసి కొంచెం టిష్యూ కానీ లేకపోతే కాటన్ కానీ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసామంటే అస్సలు మరకలు అనేవి కనిపించవు అనమాట, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కొంచెం మనం అప్పుడప్పుడు కొద్దిగా అలా వ్యాజ్లను పెట్టేసి మనం ఇలా క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోయి మనకి చూడడానికి కూడా కొత్త దానిలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇలా. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీంతో పాటు మనం చార్జర్లు ఉంటాయి కదా, చార్జర్లను కూడా మనం మామూలుగా వాటర్ పెట్టేసో లేకపోతే సోప్ వాటర్ పెట్టేసి క్లీన్ చేయలేం కదా, వాటిని కూడా మనం ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాము మామూలుగా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నప్పుడల్లా. వాటి కూడా మరకలు అవి పడుతుంటాయి. ఇంకా అవి అయితే కొంచెం వైట్గా ఉన్నాయి, అయితే ఇంకా తొందరగా మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి కూడా ఇలా కొంచెం వ్యాజ్ని పెట్టేసి మనం రుద్దేసామనుకోండి, నీట్గా మరకలు పోతాయి. తర్వాత ఒక మంచి షైనింగ్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా చూడండి, నీట్గా వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ కట్టేసింది అనుకోండి, మనకి ఆ ఫ్రిడ్జ్ కూడా తొందరగా పాడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా ఐస్ అనేది తొందరగా
కరిగిపోదు. ఇలా మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టేస్తే కూడా కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ పాడవకుండా మనకి ఐస్ కూడా కట్టిన ఐస్ కూడా తొందరగా కరిగిపోవాలి అంటే మనం ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా మనకి ఐస్ తొందరగా కరిగిపోవాలంటే కొంచెం ఉప్పుని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్ అంతా ఇలా అద్దేసేయండి. ఇలా అద్దేస్తే మనకి గంటలో ఐస్ అంతా కరిగిపోయేది, మనకు అరగంటలో ఐస్ కరిగిపోతుంది అనమాట. ఓకే, ఇలా మనం ఫ్రిడ్జ్ని ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్ అస్సలు పాడవదు. మనకి ఎంత పాత ఫ్రిడ్జ్ అయినా సరే అది అస్సలు రిపేర్ అనేది కూడా జరగదనమాట. మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఉప్పు నద్దండి. మనకు కరెంట్ బిల్లు ఎక్కువ రాదు, ఫ్రిడ్జ్ కూడా తొందరగా ఆన్లోకి వస్తుంది. తర్వాత మనకి ఫ్రిడ్జ్ కూడా పాడవదు. నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్